ఇప్పుడు మీరు చూడబోయే ఈ టెంపుల్ హిస్టరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. వీడియోనైతే అస్సలు స్కిప్ చేయొద్దు. వెల్కమ్ టు గో క్యాప్చర్. మీరు చూస్తున్న ఈ ప్రదేశంలో పూర్వం ఒక చిన్న ఆలయం అయితే ఉండేది. ఒక రోజు రాత్రి గొర్రెల కాపరి ఈ ఆలయం ముందు నడుస్తూ ఉండగా వీరభద్ర స్వామి అతనిని పిలిచి ఈ ప్రస్తుతం ఇక్కడ ఉన్న స్థలం తనకి ఇష్టం లేదని చెప్పి తన భుజాలపైకి ఎక్కించుకోమని చెప్పాడంట. అలా కొన్ని మైళ్ళ దూరం నడిచిన తర్వాత గొర్రెల కాపరికి అలసట రావడంతో తన భుజాలపైనున్న స్వామిని కిందకి దించడం జరిగిందంట. ఆ తర్వాత గొర్రెల కాపరిని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళమని స్వామి ఆజ్ఞాపించాడంట. కొన్ని అడుగులు వేసిన తర్వాత ఒక భయంకరమైన రాక్షస రూపం చూసి భయపడిన గొర్రెల కాపరి వెనక్కి తిరిగి చూడటంతో అక్కడే శిలా విగ్రహంగా మారిపోవడం జరిగింది. ఆ గొర్రెల కాపరి శిలా విగ్రహం ఇప్పటికీ ఈ గ్రామంలో ఉంది. ఆ తర్వాత స్వామి ఒక అర్చకుడి కలలోకి వచ్చి తనకు విశాలమైన ఆలయం కట్టమని చెప్పడంతో ఇప్పుడు చూస్తున్న ఈ ఆలయం అయితే నిర్మించడం జరిగింది. సంగారెడ్డి జిల్లాలో ఉన్న బొంతపల్లి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయం ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి.